హలో మై డియర్ బంగారమ్స్, ఎలా ఉన్నారు? డీనో అన్న తీసుకొచ్చేసాడు రెండు వాల్యూ ప్రపోజిషన్స్ మీకు. హ్యారియర్ అండ్ సఫారీ, వన్ ఆఫ్ దర్ మోస్ట్ డిజైర్డ్ ఆటోమొబైల్స్, వెల్ బిల్ట్ ఆటోమొబైల్స్ అండ్ ప్రతి అడ్వెంచర్ సీకర్ కోరుకునే ఆటోమొబైల్ ఇప్పుడు మేడ్ మోర్ అఫోర్డబుల్ విత్ మోర్ వాల్యూ యాడెడ్ టు ఇట్. సో ఎటువంటి ఫీచర్స్ ఈ రెండు వెహికల్స్లో వాళ్ళు ప్యాక్ చేసి ఇంకా దీన్ని మోర్ యాక్సెసిబుల్ చేశారు, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అండ్ అందరు అడ్వెంచర్ సీకర్స్కి ఇట్స్ టైమ్ టు రీక్లెయిమ్ యువర్ అడ్వెంచర్ అనే ట్యాగ్ లైన్తో పాటు తీసుకొచ్చేసారు. సో టైం వేస్ట్ చేయకుండా ఈ ఒక వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం హ్యారియర్ని చూస్తాము, దాని తర్వాత సఫారీ గురించి తెలుసుకుంటాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మై డియర్ బంగారమ్స్, డిజైన్ సిల్వర్ చూసినట్లయితే పెద్దగా ఏం మారలేదు. ఈ కొత్త కలర్ స్కీమ్ అనేది వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడం చూస్తున్నాం. సీవీడ్ గ్రీన్ అనే కొత్త కలర్ స్కీమ్ లాంచ్ చేశారు. అండ్ ఒకలాంటి ఫారెస్ట్ గ్రీన్ లాంటి చాలా చాలా రిచ్ అండ్ క్లాసీ ఎలిగెంట్ కలర్ స్కీమ్ని వాళ్ళు లాంచ్ చేశారు. ఆల్రెడీ దీని ఒక డిజైన్ సిల్వెట్ చాలా ఫార్మిడబుల్గా, చాలా ఇంపోజింగ్ స్టాన్స్ తీసుకొస్తుంది. ఒకలాంటి మాస్క్యులిన్ అండ్ మస్క్యులర్ డిజైన్ సిల్వెట్ని ఇది మన సెగ్మెంట్కి తీసుకొచ్చింది. వేరే వెహికల్స్తో పోల్చుకుంటే ఇది ఖచ్చితంగా ఒక ట్యాంక్ లైక్ బిల్డ్ క్వాలిటీతో పాటు వస్తుంది. డిజైన్ ఎలిమెంట్స్ అంతా కూడా రీసెంట్గా ఇది ఫేస్ లిఫ్ట్ అనేది పొందుకుంది కాబట్టి ఎటువంటి చేంజెస్ లేవు. డిఆర్ఎల్ కానివ్వండి, ఎల్ఈడి ల్యాంప్ కానివ్వండి, ఈ బానెట్ లైన్స్ కానివ్వండి, ఫ్రంట్ ఫ్యాషియా కానివ్వండి, ఈ స్కిడ్ ప్లేట్ కానివ్వండి, ఫ్రంట్ బంపర్ కానివ్వండి, అంతా కూడా చాలా చక్కగా చెక్కబడింది. అండ్ డిజైన్ పరంగా దీనికి ఫుల్ మార్క్స్ పొందుకుంటుంది, ఎందుకంటే వన్ ఆఫ్ ది మోస్ట్ డిజైర్డ్ ఎస్యూవీస్గా ఇది ముందుకు వస్తుంది. సో ప్రొఫైల్కి రాగానే మనకి ఈ గ్రీన్ కలర్ అనేది దీనికి ఉన్న ఆల్రెడీ డిజైన్ పర్సోనాని ఇంకా ఎలివేట్ చేస్తుంది. ఆ డిజైన్ ఎలిమెంట్స్ ఉండనివ్వండి, అండ్ దీని ఒక కాంట్రాస్టింగ్ అవుట్ సైడ్ రైడ్ వ్యూ మిర్రర్ బ్లాక్ కలర్లో ఉంది. ఇంటిగ్రేటెడ్ టర్న్ బ్లింకర్స్తో పాటు ఇక్కడ హ్యారియర్ బ్రాండింగ్ అనేది ఇక్కడ వచ్చేసింది క్రోమ్లో. అండ్ బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్ అనేది వచ్చేసాయి, బ్లాక్ కలర్డ్ బీ పిల్లర్ అనేది వచ్చేసింది, రూఫ్ రైల్స్ వచ్చేసాయి. ఒకలాంటి ఫ్లోటింగ్ రూఫ్ లైన్ అనేది చాలా చాలా ఫ్యూచరిస్టిక్ డిజైన్ని హైలైట్ చేస్తుంది. ఎందుకంటే నేను ఫస్టే చెప్తున్నా ఇది అహెడ్ ఆఫ్ ఇట్ సెగ్మెంట్ అని. ఇంకోటి ఇది మోనోకాక్ చాసీతో పైన బిల్డ్ చేయబడి ఉంది. అండ్ నేను చెప్పిన D8 ఆర్కిటెక్చర్ ఏదైతే ల్యాండ్ రోవర్ ప్లాట్ఫామ్ ఉందో దానిపైన చేయబడింది. సో స్టర్డీ బిల్డ్ క్వాలిటీ, రాక్ సాలిడ్ కన్స్ట్రక్షన్ అనేది దీనికి బై డిఫాల్ట్ అనేది వస్తుంది. గ్లోబల్ ఎన్క్యాప్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ వస్తుంది, భారత్ ఎన్క్యాప్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ వస్తుంది. వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కార్స్ దట్ యూ కెన్ బై ఫర్ యువర్ బిలవర్డ్ ఫ్యామిలీ అనమాట. అదే కాకుండా మనకి యాంపుల్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్, 205 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. మీరు ఎటువంటి టెరైన్, ఒకవేళ డర్ట్ రోడ్స్, డర్ట్ ప్యాచెస్ వచ్చినా కానీ మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఈజీగా ట్యాకిల్ చేసుకుంటుంది. అండ్ 17-inch రిమ్స్ అనేది ఇచ్చారు, వైడర్ ప్రొఫైల్ ట్రయల్స్. ఈ యొక్క అఫోర్డబుల్ ప్రైస్లో కూడా నాకు తెలిసి క్లాస్ లీడింగ్ ఫీచర్స్తో వచ్చేది సరికొత్త హ్యారియర్ అడ్వెంచర్ X+. అండ్ ఇప్పుడు మనం టెయిల్ ల్యాంప్ చూసినట్లయితే చాలా నీట్గా నా ఒక ఫేవరెట్ డిజైన్ ఎలిమెంట్ కొత్త హ్యారియర్లో ఈ టెయిల్ ల్యాంప్ క్లస్టర్ ఉంది. చాలా డిస్టింగ్విష్డ్గా ఉంటుంది, చాలా క్లాసీగా, చాలా అప్ మార్కెట్ ఫీల్ని తీసుకొస్తుంది. అండ్ హైలైట్స్ ది అటెన్షన్ టు డీటెయిల్. ఇక్కడ చూడండి, ఇది వే దిస్ థింగ్ బ్లెండ్స్ ఇన్ టు ది ర్యాప్ అరౌండ్ టెయిల్ ల్యాంప్ క్లస్టర్ అండ్ ఎండ్ టు ఎండ్ ఎల్ఈడి ఇది కూడా మనకి లైట్ అప్ అవుతుంది. హ్యారియర్ బ్యాజింగ్ అనేది ఇక్కడ వచ్చేసింది. అండ్ బూట్ స్పేస్ ఎంత ఉందనేది మనం కాసేపట్లో చూద్దాం. ఇక్కడ రేర్ బంపర్ డిజైన్ కూడా చాలా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. సో ఒక కార్ ప్రైస్డ్ అండర్ 20 lakhs మనకి ఇటువంటి బిల్డ్ క్వాలిటీ, ఇటువంటి ఫిట్ అండ్ ఫినిష్తో వస్తుందంటే హ్యాట్స్ ఆఫ్ టు టాటా. సో హ్యారియర్లో చాలా చాలా నచ్చిన విషయం ఏంటంటే మీకు నార్మల్ ఎలక్ట్రానిక్ ఎయిడ్స్ అండ్ ఒక మంచి పవర్ ట్రైన్ పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు కానీ యూటిలిటీ పరంగా, ప్రాక్టికాలిటీ పరంగా కూడా ఇట్ స్కోర్స్ రియలీ హై. ఎందుకంటే 445 liters ఆఫ్ బూట్ స్పేస్ అనేది మనకి లభిస్తుంది. అండ్ ఇంకా మీకు స్పేస్ కావాలంటే 60-40 స్ప్లిట్ సీట్స్ మీరు ఫోల్డ్ ఫ్లాట్ చేసుకుంటే మోర్ దెన్ 800 liters ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఓపెన్ అవుతుంది. అది అన్బిలీవబుల్ అనమాట. అండ్ ఎక్కడైనా క్యాంపింగ్ వెళ్ళాలనుకుంటే మీ ఫ్యామిలీతో పాటు హ్యాపీగా మీరు వెళ్ళొచ్చు. సో మై డియర్ బంగారమ్స్, కార్ లోపలికి వచ్చేసాము. ఇప్పుడు ఇంటీరియర్ చూడాలంటే మనకి ఫస్ట్ స్పీడో కన్సోల్ చూద్దాము. మంచి టాటా మోటార్స్ ఒక యానిమేషన్తో పాటు ఐరా కనెక్టెడ్ కార్ టెక్ దీంతో పాటు వస్తుంది మనకి స్టార్టింగ్ యానిమేషన్. అండ్ దెన్ అఫ్ కోర్స్ మనము సింగిల్ వ్యూ డిస్ప్లే పెట్టుకున్నాం కాబట్టి మనకి ఆర్పిఎం అండ్ ఇది స్పీడోమీటర్ అనేది ఒకే దాంట్లో వచ్చింది. DEF లెవెల్ అనేది మనకి చూపిస్తుంది. ఏంటంటే ఇది 2 liter క్రయోటెక్ డీజిల్ ఇంజిన్ కాబట్టి సో DEF అనేది అది పీరియాడికల్గా మీరు ఫిల్అప్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మీరు నావిగేషన్ కానివ్వండి, మీడియా కానివ్వండి, నోటిఫికేషన్ సెట్టింగ్స్కి వెళ్ళాలంటే మీరు ఓకే ప్రెస్ చేస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డయల్ వ్యూ అనేది చూపిస్తుంది. ట్విన్ డయల్ వ్యూ చూస్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు డిజిటల్ వ్యూ చూస్ చేసుకోవచ్చు. సింగిల్ డయల్ వ్యూ లేకపోతే డిజిటల్ వ్యూ అనేది మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ట్విన్ డయల్ వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది, ఆ విషయం మీరు గమనించాలి. అండ్ ఒకసారి మనము ఇక్కడ నుంచి హోమ్ పేజ్కి వెళ్తే ఇగో ఇలా మనకి ఇటు పక్కన ఆర్పిఎం, ఇటు పక్కన స్పీడోమీటర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ, ట్రిప్ A, ట్రిప్ B ఇవి చూపిస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే డ్రైవర్ అటెన్షన్ అసిస్ట్ కూడా మనకి చూపిస్తుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే DEF
డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ ప్లస్ నావిగేషన్ ప్లస్ మీడియా ఇవన్నీ చూపిస్తుంది. అండ్ డిస్టెన్స్ టు ఎంటీ అనేది ఇక్కడ చూపిస్తుంది, 132 కిలోమీటర్స్ అనేది ఏ మోడ్లో ఉన్నాం అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఎస్ అండి, అండ్ మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇల్యూమినేటెడ్ బ్యాక్లైట్ స్విచెస్ అనేది వస్తున్నాయి. అండ్ ఇక్కడ క్రూజ్ కంట్రోల్ కానివ్వండి, లేన్ కీప్ అసిస్ట్ కానివ్వండి, ఇవన్నీ మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ పియానో బ్లాక్ ఫినిష్తో పాటు వస్తుంది మనకి ఎయిర్ కాన్ కంట్రోల్స్ అనమాట. అండ్ ఇక్కడ మనకి మెయిన్ నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ నుంచే మనం ట్రంక్ బూట్ ఓపెన్ చేసుకోవచ్చు. సెంట్రల్ లాకింగ్ బటన్ ఇచ్చేసారు. అండ్ 360 డిగ్రీ కెమెరా అనేది ఇక్కడ సెగ్మెంట్ బెస్ట్ అని నేను నమ్ముతున్నాను. 10 ఇంచ్ స్క్రీన్ ఇచ్చారు, అది కూడా ఒక మంచి విషయం. సో అండర్ 20 lakhs అంటే ఇది 19.34 lakhsకి మనకి వచ్చే వేరియంట్ అనమాట. ఇది 2D వేరియంట్, 3D వేరియంట్ ఉంది. సో 3D ఇది అనేది డిస్ప్లే మీరు చూసినట్లయితే మనకి క్లియర్గా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది, జనాలు ఎవరెవరు తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అని క్లియర్గా కనిపించేస్తుంది. ఎస్పెషలీ బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో మీరు వెళ్తున్నప్పుడు మీరు చూసుకోవచ్చు ఎవరైనా చాలా దగ్గరికి వస్తున్నారా లేదా అని. ఎందుకంటే ఈ స్క్రీన్ ఆన్ చేసుకుంటే మీకు అప్ టు 10-15 కిలోమీటర్స్ వరకు మీకు రన్ చేస్తున్నప్పుడు కూడా ఇది ఆన్లో ఉంటుంది. సో అది మీకు అలర్ట్ చేస్తుంది అనమాట. ఎవరైనా చాలా దగ్గర వస్తే మీరు ఆపేసి వాడిని జరగమని చెప్పొచ్చు. సో అదొక మంచి విషయం. అండ్ సూపర్ క్రిస్ప్ డిస్ప్లే, టాప్ డిస్ప్లే. ఇక్కడ మీరు డిఫరెంట్ యాంగిల్స్ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇది మీరు గమనించాల్సిన విషయము. అండ్ ఎస్ అఫ్ కోర్స్ 2D వ్యూలో చూస్తే మీరు తెలుస్తుంది ఫ్రంట్, బ్యాక్, ఇది బ్యాక్ సైడ్, ఇటు సైడ్ మనకి సఫారీ ఉంది కాబట్టి సఫారీ కనిపిస్తుంది. ఇటు సైడ్ మొత్తం మనకి అడ్వెంచర్, రీక్లెయిమ్ యువర్ అడ్వెంచర్ ఇది కనిపిస్తుంది. సో ఇది 10 ఇంచ్ డిస్ప్లే అండి. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో పాటు వస్తుంది. మీరు చూసినట్లయితే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ సెట్టింగ్స్లో చూస్తే ADAS ఫంక్షన్స్ మనకి ఇచ్చేసారు, ఇంక్లూడింగ్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్. అది సెగ్మెంట్ ఫస్ట్. ఈ ప్రైస్ రేంజ్లో వేరెవరు కూడా ఆఫర్ చేస్తలేరు. ఎస్పెషలీ మహీంద్రా AX7 ఏదైతే XUV మోడల్ ఉందో AX7లో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ లేదు, కానీ దీంట్లో మనకి ఇచ్చేసారు. అది చాలా చాలా మంచి విషయము. అండ్ వాల్యూ రిటర్న్ ఆల్ ఓవర్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. నాకు రెండిట్లో హ్యారియరే చాలా ఇష్టము. మహీంద్రా బిల్డ్ క్వాలిటీ ఇంకా దాని ఒక ఇది నాకు అంత ఎక్కదనమాట. సో వీళ్ళదున్న స్టర్డీనెస్, బిల్డ్ క్వాలిటీ అండ్ వీళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ప్రాపర్లీ ట్రైడ్ అండ్ టెస్టెడ్, ఎటువంటి మ్యాల్ ఫంక్షన్ లేకుండా వాళ్ళు తీసుకొస్తారు. సో ఒక విధంగా ఇది నాకు ఒక సింబల్ ఆఫ్ ట్రస్ట్ అని నమ్ముతున్నాను. అండ్ డ్రైవర్ అసిస్టెన్స్ మీరు చూసినట్లయితే మనకి కొలిషన్ వార్నింగ్ కానీ, అడాప్టివ్ స్టీరింగ్ అసిస్ట్ కానీ, పార్క్ లేన్ కీప్ అసిస్ట్ కానీ, బ్లైండ్ స్పాట్ మానిటర్ కూడా మనకి వస్తుంది. ఇప్పుడు చూడండి లెఫ్ట్ ఇది ఏంగానే మనకి లెఫ్ట్ సైడ్ విజన్ అనేది బ్లైండ్ స్పాట్ హైలైట్ అయింది. అదేవిధంగా రైట్ టర్న్ సిగ్నల్ వేయగానే రైట్ సైడ్ది ఇది బ్లైండ్ స్పాట్ ఎలిమినేట్ అయింది. అలా మనకి టర్న్ చేసే ముందు మనకి క్లియర్గా తెలుస్తుంది ఎవరైనా సడన్గా ఓవర్టేక్ చేస్తున్నారా లేదా. చాలా మంచి సేఫ్టీ ఫీచర్. ఇక్కడ టెరెన్ రెస్పాన్స్ మోడ్స్ ఉన్నాయి. సో ఇదేమో రఫ్ రోడ్ మోడ్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. రఫ్ రోడ్ మోడ్ అనేది తల్లి చాలా వద్దమ్మా, ఆల్రెడీ చాలా వర్షాలు అయిపోయినాయి, మాకు వెట్ నుంచి బయటికి రావాలి. సో సిటీ డ్రైవ్ మోడ్ బాగుంది. ఈజీ షిఫ్టర్ ఇక్కడ ఉంది. అండ్ నేను చెప్పినట్టు ఈ యొక్క వేరియంట్లో అడ్వెంచర్ X Plusలో మనకి 3 ఫీచర్స్ అనేది ఇంక్లూడ్ చేయబడ్డాయి. ADAS Level 2, ఆల్ 4 డిస్క్ బ్రేక్స్, అండ్ మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ ఆటో హోల్డ్ ఫంక్షన్. దీంట్లోనే ఇంకొక వేరియంట్ ఉంది. ఆ వేరియంట్ ఏమో 18.99 lakhsకి లాంచ్ చేశారు. సో బిలో 19 lakhs ఉండాలని ఆ ఒక వేరియంట్ని లాంచ్ చేయడం జరిగింది. సో దాంట్లో మనకి ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ రాదు, ఓన్లీ ఫ్రంట్ 2 డిస్క్ బ్రేక్స్ వస్తాయి, 17 inch వీల్స్ వస్తాయి, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ రాదు, ఆటో హోల్డ్ రాదు, ADAS రాదు. సో 35,000కి మీకు ADAS Level 2 వస్తుంది, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ వస్తుంది, EPB అంటే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వస్తుంది, అదే కాకుండా మనకి ఆటో హోల్డ్ ఫంక్షన్ వస్తుంది, అండ్ ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి. సో మొత్తము వాల్యూ రిటర్న్ ఆల్ ఓవర్ ఇట్ అని తెలుస్తుంది. పానరామిక్ సన్ రూఫ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మనకి ట్యాప్ ఆఫ్ బటన్లో మొత్తం స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోతుంది. అండ్ సన్ రూఫ్ లవర్స్కి చాలా చాలా వైడ్ ఓపెన్ స్క్రీన్ అనేది ఇచ్చారు టు లెట్ ఇన్ లాట్ ఆఫ్ లైట్. పిల్లలు కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కానీ అది దానికోసం కాదు, కొంచెం దాన్ని అవాయిడ్ చేయడం అనే మంచిది. ఎందుకంటే ఎప్పుడు వైర్స్ అవి వస్తే తెలియదు. నేనైతే పిల్లల్ని అన్లెస్ అండ్ అంటిల్ మొత్తం లైన్ ఆఫ్ పాత్ మొత్తము లైన్ ఆఫ్ సైట్లో మనకి ఎటువంటి ఆబ్స్టికల్స్ లేదంటేనే పిల్లల్ని ఎక్కమని చెప్పాలి, లేకపోతే అస్సలు ఇట్లాంటివి ట్రై చేయకండి. చాలా చాలా డిజాస్టర్స్ యాక్సిడెంట్స్ జరిగినాయి. ఇంకోటి పవర్ ట్రైన్ మీరు చూసినట్లయితే మనకి సేమ్ పవర్ ట్రైన్ అండి, 2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, క్రయోటెక్ డీజిల్ అనమాట, 170 PS
350 Nm టార్క్, 2 ట్రాన్స్మిషన్ ఆప్షన్స్, ఒకటి ఆటోమేటిక్ ఒకటి మాన్యువల్తో పాటు వస్తుంది. సో దాంట్లో ఎటువంటి చేంజెస్ లేదు. అండ్ కలర్ ఆప్షన్స్ కూడా మీరు అనవచ్చు, అన్న ఓన్లీ ఇది గ్రీన్ కలర్లోనే ఉందా అంటే లేదండి, ఇది ఒక వేరియంట్ లాంచ్ చేశారు. దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఇంక్లూడింగ్ డార్క్ ఎడిషన్ కూడా ఉంటుందని చెప్పారు. సో అది చాలా మంచి విషయం. సో సెకండ్ రోజు చూసినట్లయితే మనకి ఇక్కడ చాలా వరకు నేను సీట్ అనేది చాలా వెనకాల తీసుకున్నాను. ఇంత వెనకాల ఉండదు, నా ఒక హైట్కి చాలా ముందే ఉంటుంది. సో అయినా కానీ మీకు స్పేస్ అనేది చాలా స్పేస్ లభిస్తుంది, మీరు చూడొచ్చు. అండ్ మనకి పిల్లర్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ వచ్చేసినాయి. చెప్పినట్టు మ్యాసివ్ సన్ రూఫ్ ఉంది. డాష్ అనేది చాలా నీట్గా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూడడానికి చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. 19.34 lakhs ఇటువంటి ఫుల్లీ లోడెడ్ దీంతో పాటు ఎలక్ట్రానిక్ ఎయిడ్స్తో పాటు ప్లస్ ఫీచర్స్తో పాటు అండ్ సేఫ్టీతో పాటు వచ్చే ఏకైక కార్. అండ్ ఇటువంటి రోడ్ ప్రెజెన్స్ వేరే ఏ కార్ కూడా మ్యాచ్ చేయలేదు. ఈజీ షిఫ్టర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. లెదర్ సీట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి మధ్యలో హంప్ వచ్చింది. సో 4 adults ఈజీగా కూర్చోవచ్చు. మధ్యలో కూర్చునే అతను కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. అండ్ 60-40 స్ప్లిట్ సీట్స్ అనేది ఇక్కడ లభిస్తున్నాయి. సో అది మీరు ఫోల్డ్ ఫ్లాట్ చేసుకుంటే ఇంకా ఆల్రెడీ 445 liters బూట్ స్పేస్ అనమాట. ఇది ఫోల్డ్ ఫ్లాట్ చేసుకుంటే ఇంకా చాలా స్పేస్ అనేది లభిస్తుంది. సో అంతే అండి, ఇది కొత్త హ్యారియర్ అడ్వెంచర్ ఎక్స్ ప్లస్ ఒక వేరియంట్ అనమాట. సో చెప్పినట్టు దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి అడ్వెంచర్ ఎక్స్, ఇంకోటి అడ్వెంచర్ ఎక్స్ ప్లస్. సో అడ్వెంచర్ ఎక్స్ ఏమో 18.99 lakhsకి లాంచ్ చేయబడింది. అండ్ అడ్వెంచర్ ఎక్స్ ప్లస్ దీనికి మీరు 35,000 ఎక్స్ట్రా పే చేస్తే మీకు ఏమేమి వస్తుందని నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ADAS Level 2 వస్తుంది. దాని తర్వాత ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వస్తుంది, ఆటో హోల్డ్ ఫంక్షన్ వస్తుంది, అండ్ మీకు ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ వస్తాయి. 17-inch వీల్స్ స్టాండర్డ్ అనమాట అన్ని వేరియంట్స్లో. అండ్ ఈ కలర్ స్కీమ్ మీరు అనొచ్చు, అన్న ఓన్లీ ఈ కలర్ అంటే మనకి ఓన్లీ ఈ కలరే లభిస్తుందా అడ్వెంచర్ ఎక్స్ ప్లస్లో, వేరే కలర్స్ దొరకవా అంటే లేదు తమ్ముడు, మీకు వేరే కలర్స్ ఇంక్లూడింగ్ డార్క్ ఎడిషన్లో కూడా మీరు ఈ యొక్క వేరియంట్ని పొందుకోవచ్చు, విచ్ మేక్స్ ఇట్ అ స్టెల్లార్ డీల్. సో ఇప్పుడు మీరు చెప్పండి, XUV 700 మీరు తీసుకుంటారా, AX7 మోడల్, లేకపోతే ఇది తీసుకుంటారా? ఏంటంటే దాంట్లో మనకి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ రాదు, దీంట్లో మనకి అది వస్తుంది. అండ్ వేరే ఫీచర్స్ కూడా చాలా క్లాస్ లీడింగ్ ఫీచర్స్ అండ్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ రోబస్ట్ బిల్డ్ క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్రయోటెక్ డీజిల్ మనకి దుమ్ము లేపుతుంది అనమాట. సో మీరు ఈ యొక్క వెహికల్ని ప్రిఫర్ చేస్తారా, లేకపోతే క్రెటాని ప్రిఫర్ చేస్తారా, లేకపోతే XUV 700ని ప్రిఫర్ చేస్తారా? మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.